Question number 13483, Minister for Mining. అధ్యక్ష, ఏ ప్రశ్న కాదండి, బి ప్రశ్న ఉత్పన్నం కాదండి, సి ప్రశ్న కాదండి, డి ప్రశ్న కూడా ఉత్పన్నం కాదండి. రాంభూపాల్ రెడ్డి. అధ్యక్ష, అన్నమయ్య జిల్లాలో రైల్వే గూడూరు నియోజకవర్గంలో మంగంపేట దగ్గర వెరైటీస్ గనులు ఉన్నాయి. అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా విచ్చలవిడిగా ఖనిజాన్ని దోపిడీ చేసి వందల కోట్ల రూపాయలను కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని ఎగుమతి సంస్థలు ఆర్జించడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా ఆ రికార్డులను పరిశీలిస్తే అగ్రిమెంట్ ఎగుమతి సంస్థలకు ఇచ్చిన అగ్రిమెంట్ క్వాంటిటీ కంటే తర్వాత ఎగుమతి సంస్థలు అత్యధికంగా లక్షలాది టన్నులు ఎగుమతి చేసినట్టు రికార్డులుగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, అంతేకాకుండా ముఖ్యంగా ఏ గ్రేడ్ ఖనిజాన్ని సి గ్రేడ్గా చూపించేసి, అంటే తక్కువ ధరకు మంచి ఖనిజాన్ని కొనేసి వందల కోట్ల రూపాయలు ఎగుమతి సంస్థలు, కొంతమంది రాజకీయ నాయకులు ఆర్జించడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా అప్పుడు ఏపీఎండి సిఎండిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అక్కడ సిపిఓగా ఉన్న వాసుదేవరెడ్డి గారు మొత్తం ఈ కుంభకోణానికి బాధ్యులు. అధ్యక్ష, మొత్తం గతంలో అనేక సందర్భాల్లో గత 5 సంవత్సరాలుగా ఈ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో ఎవరు అడిగినా కూడా ఆఖరకు పలవరైలు మిల్లు, అక్కడ అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు పలవరైలు మిల్లు పెడితే వారికి కూడా ఖనిజాన్ని ఇవ్వకుండా ఎగుమతి చేయడం. అధ్యక్ష, అంతేకాకుండా దాదాపు 400 మందిని అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు నియమించుకొని వాళ్ళు అక్కడ పనులకు పోకోకుండా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర, ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుల దగ్గర అక్కడ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తా ఇక్కడ జీతాలు తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సిన అధ్యక్ష, ఆల్రెడీగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి విజిలెన్స్ డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం, గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. వందల కోట్ల రూపాయల ప్రజాధనం అక్కడ దోపిడీ జరిగింది. ఖచ్చితంగా దీనిపైన విజిలెన్స్ విచారణ జరపాలా, దోషులను శిక్షించాలా, అవసరమైతే డబ్బు ఎక్కడికి పోయిందనే దానిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, మంత్రి గారు మాట్లాడతారు. రామారావు. అధ్యక్ష, ఇప్పుడు మంగంపేట ఈ వెరైటీస్ గనులు కానీ, ఇప్పుడు గూడూరులో ఉన్న మైకా గనులు కానీ, ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఒక దశాబ్దాల కాలంగా వస్తున్న ఈ మైన్స్ ఇప్పుడు చూసినట్టయితే పూర్తిగా టోటల్గా అసలు యంత్రాలతో తవ్వేసి ఎక్కడ కూడా అసలు అక్కడ గనులు ఉన్నాయా అనేది ఒక ఎగ్జిస్టెన్స్ కూడా లేకుండా ఈ రోజున దోపిడీ జరిగిన విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఏదైతే గౌరవ సభ్యులు రామ్ రెడ్డి గారు అడిగారో దీనిలో ఏ గ్రేడ్ ఖనిజాన్ని సి గ్రేడ్ కింద చూపించి మొత్తం దోపిడీ చేశారు. మొత్తం అంతా కూడా లిఫ్ట్ చేసి తవ్వేసి తీసుకెళ్ళిపోయారు. దీని మీద అవి ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఈ కేసుని అప్పచెప్పినట్టయితే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ఎంక్వైరీ చేయించమని. నమస్కారం. నాయుడు గారు మాట్లాడారు. మంగంపేట బైరెటీస్ గనులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మ్యాక్సిమం రాజకీయ నాయకులందరూ కూడా, ముఖ్యంగా గత ముఖ్యమంత్రి ఫ్యామిలీకి సంబంధించి దీంట్లో పూర్తిగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అధ్యక్ష, ఇందాక మా సభ్యులు చెప్పినట్లు నాణ్యమైనటువంటి రాళ్లను కూడా నాసిరకంగా చూపించి మరి వివిధ రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసిన విషయం ఈ సభ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. అధ్యక్ష, దీనికి సంబంధించి మరి మంత్రి గారు ఏదైనా విజిలెన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఏదైనా ఎంక్వైరీ చేసే ఉద్దేశం ఉందా అని అడుగుతున్నాను. ఓకే, మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి దాంట్లో పెద్దలు రాంభూపాల్ రెడ్డి గారు ప్రధానంగా మంగంపేట బైరెటీస్ గురించి అడిగారు. ఎందుకంటే మనకి బైరెటీస్ అనేది అవైలబుల్ ఉన్నది మంగంపేటలోనే, అన్నమయ్య జిల్లాలోనే ఈ బైరెటీస్ మనకు ఉన్నాయి. అధ్యక్ష, అక్కడ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అండ్ డి గ్రేడ్ కింద మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఇవి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి త్రివేణి అనే సంస్థకి మొత్తం కూడా మరి తీసుకోవడం జరిగింది. ఏపీఎండిసి ద్వారా మరి దీని అంతా కూడా విక్రయాలు చేయటం. దాదాపు అక్కడ 65 పలవరైజింగ్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే కెమికల్ యూనిట్స్ ఒక 25 నెంబర్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటి ద్వారా
ఎందుకంటే అక్కడ మనకు అవైలబుల్ ఉంది 30 లక్షల టన్నుల అధ్యక్ష, 3 మిలియన్ టన్స్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు దాదాపు ఏ గ్రేడ్ వచ్చేటప్పటికి చివరి వరకు వచ్చేసింది. దాని మీద ఇప్పుడు ఇందాక పెద్దలు రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా ఇల్లీగల్గా జరిగిందనేది మా దృష్టికి కూడా వచ్చినాయి అధ్యక్ష. అక్కడ ఏంటంటే ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైన్స్ అన్నీ కూడా బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళకి ఫైన్స్ కూడా మొన్న మీకు చెప్పడం జరిగింది అధ్యక్ష. 4,000 కోట్ల రూపాయలు ఫైన్స్ వేశారు అధ్యక్ష. ఈ మైనింగ్ ఓనర్స్ పైన వేసి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని కార్యక్రమాలు చేయటం. ప్రధానంగా ఈ బైరటీస్కి వచ్చేటప్పటికి ఇందక్కడ గౌరవ సభ్యులు రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక యుఎస్కి వెళ్ళి గౌరవనీయులు గోపాలకృష్ణ ద్వివేది గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా విజి వెంకటరెడ్డి గారు విసి అండ్ ఎండి ఏపీఎండిసికి వీళ్ళిద్దరూ కూడా ఒక టీమ్గా వెళ్ళి హూస్టన్ వెళ్ళారు అధ్యక్ష. యుఎస్లో హూస్టన్కి 16th నుంచి 22 వరకు మే 2022లో అక్కడ ఉండి వాళ్ళు ఒక కంపెనీస్తో అగ్రిమెంట్ అయింది జరుగుతుంది అధ్యక్ష. 3 కంపెనీలతో అయితే 2 కంపెనీలే ఫైనల్గా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఆల్ వెరైటీస్ ఏబిసి అండ్ డి వెరైటీస్ కూడా మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఎంఓయూ చేశారు అధ్యక్ష. కానీ ఎంఓయూ చూసినప్పుడు ఒక రకంగా చేసి ఏ గ్రేడ్ వచ్చి 2.5 మెట్రిక్ టన్స్ తీసుకుంటామని, సిఎండ్డబ్ల్యూ అంటే 3.2 lakh టన్స్ తీసుకుంటామని చెప్పి 3 years అగ్రిమెంట్ కోసం వాళ్ళు చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు 2 కంపెనీలే వచ్చారు. ఎంప్రోడా మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి ఇండియన్ ఏజెంట్గా వీళ్ళు వ్యవహరించారు అధ్యక్ష. వ్యవహరించి ఎంఓఏ ఉన్నదానికి అగ్రిమెంట్కి సంబంధం లేకుండా కేవలం ఏ గ్రేడ్ మాత్రమే వాళ్ళు లిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఏ గ్రేడ్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కొన్ని తప్పులు జరిగినాయి. ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అగ్రిమెంట్ క్వాంటిటీ అవ్వకుండానే 77,000 టన్నులు ఎత్తేసారు అధ్యక్ష. అట్లాగే బి గ్రేడ్ వచ్చేటప్పటికి చాలా తక్కువ ఎత్తారు అధ్యక్ష. సి గ్రేడ్ వచ్చేటప్పటికి వాళ్ళు అగ్రిమెంట్ అయింది 0.55 అయితే 1 crore ఎత్తేసారు అధ్యక్ష. ఈ రకంగా ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నిటి కూడా సమగ్రంగా విచారణ జరపాలా. ఎందుకంటే రాంభూపాల్ రెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ అడిగారు కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా దీని మీద చేయాలి. ఇదే కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున ఒక మంగంపేట బైరటీసే కాదు, లేటరేట్లో ఉంది, తర్వాత అన్ని క్వాడ్జ్లో ఉంది, సిలికాలో ఉంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. ఇప్పుడు పెద్దలు రామారావు అడిగినట్లుగా కూడా దీని మీద చాలా తీవ్రంగా శీఘ్రం మనం ఆలోచన చేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఉంది. అందుకని మొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేసి కూడా 20,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అధ్యక్ష. ఈ ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి, అలాగే ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం జరిగింది. దాని మీద కూడా సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం. చాలా ఘోరాలు జరిగినాయి అధ్యక్ష. బలవంతంగా లాగేసుకుని వాళ్ళ మీద ఏ రకంగా చేసుకున్నారనేది టోటల్ డీటెయిల్ ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక ఎంక్వైరీ చేయడానికి కావాల్సినటువంటి సిబిసిఐడినా ఏదనేది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. జరిగిన అవినీతి ఒక నిర్దిష్ట జరపాలని చెప్పి మీ ద్వారా జరిగాయి అధ్యక్ష. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహాయ సహకారాలతో మొత్తం జరిగింది. ముఖ్యంగా ఎంప్రెడా కంపెనీ దయచేసి పేర్లు వద్దులండి, జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా. మంత్రి సభలో పేర్లు ఎందుకు? గత ప్రభుత్వంలో గత మంత్రులు అన్నాడు, తప్పేం కాదు. పేర్లు ఎందుకు ప్రతిసారి? ఓకే. క్వశ్చన్ నెంబర్ 13427 డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, శ్రీ వంకా రవీంద్రనాథ్ గారు అడిగిన ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమేనా? ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే అది ఏదైనా 3వ స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష. 2, అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా
అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా ఆ నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం టీఎస్డిఎఫ్కి అంటే ట్రీట్మెంట్, స్టోరేజ్, డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ వేస్ట్కు సంబంధించి సమాధానం చాలా విస్తృతంగా ఇచ్చారు, బాగుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఈ వేస్ట్లో 12వ స్థానంలో ఉందని వారు చెప్పారు అధ్యక్ష. అయితే రోజు రోజుకి మన చుట్టూ, మన ఇళ్లలో కూడా ఈ వేస్ట్ పెరిగిపోతున్నమాట వాస్తవం. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది, ఈ వేస్ట్ సేకరణకి 6 సంస్థలను గుర్తించామని చెప్పారు. కానీ ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేయటానికి యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా రాష్ట్రంలో 1-2 ప్రాంతాలు, విశాఖపట్నం లేదా గుంటూరు, ఇలా 1-2 ప్రాంతాల్లో ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేసే యూనిట్స్ ప్రారంభించే ఆలోచన ఉందా అని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతారు. అధ్యక్ష, ఈ ప్రస్తుతానికి మనకు 6 ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 4 రాయలసీమలను, 1 శ్రీకాకుళం, 1 విశాఖలో ఉన్నాయి. ఇంకొకటి తిరుపతి, అనంతపురంలో 2 ఉన్నాయి, కడపలో 1 ఉన్నాయి. ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లాకు కూడా అవసరం ఉంది. భవిష్యత్తుకి మన పెరుగుతున్న ఈ వేస్ట్కి సంబంధించి ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి ప్రైవేట్ పార్ట్నర్స్ కెన్ ఎస్టాబ్లిష్ యూనిట్స్ అధ్యక్ష. ప్రస్తుతానికి 6 మంది ఉన్నారు. ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మెయిన్ టౌన్స్ అండి, మెయిన్ టౌన్స్లో బాగా పెరిగిపోతుంది. ప్రతి టౌన్స్లో అవును, అర్బన్ ఏరియా.